తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడ వెంకట అధ్యక్షతన జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 8వ తారీఖున పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు వీచేస్తున్న సందర్భంగా జిల్లా మరియు నగర మండల అధ్యక్షులతో, జిల్లా కోఆర్డినేటర్స్ తో, స్టేట్ నాయకులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల అనుబంధ సంస్థల నాయకులతో చర్చించి తీసుకోవాల్సిన బాధ్యతలు కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాలని కోరుతూ అందరూ ప్రసంగించారు. మీడియా మిత్రులకు నమస్కారం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే నిర్వీర్యం చేస్తుందో దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయదలుచుకుంది. అలాగే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, అలాగే పీసీసీ అధ్యక్షురాలు మా షర్మిలమ్మ గారు వారి యొక్క పిలుపు మేరకు మేము కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రభుత్వం ఎలా అయితే నిర్వీర్యం చేస్తుందో దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయదలుచుకున్నాం. ఈ నెల 8వ తారీఖున అంటే 2 రోజుల్లో మేడం గారు షర్మిలారెడ్డి గారు మా జిల్లాకు విచ్చేయుచున్నారు. అలాగే గ్రామాల్లో ఈ పథకం యొక్క పనితీరు ఇప్పటివరకు కూడా చాలా బాగుంది. బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ పథకం పాడైపోయింది. వారి యొక్క డబ్బులు కూడా వారి ఖాతాల్లోకి పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పుష్కలంగా ఈ పథకానికి డబ్బులు సమకూర్చినప్పుడు ఈ పథకం సరిగా పనిచేసే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ పథకం యొక్క భారాన్ని, ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పడేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, ఈ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మా షర్మిలమ్మ గారు, మా అధ్యక్షురాలు పోరాటం చేస్తున్నారు. ఆవిడ 8వ తారీఖున రచ్చబండ కార్యక్రమం మన జిల్లాలో చేయదలుచుకున్నారు. అలా ప్రతి జిల్లా తిరుగుతున్నారు. అలాగే మన జిల్లా కూడా 8వ తారీఖున వస్తున్నారు. ప్రజానీకం అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని మీ యొక్క కష్ట సుఖాలు ఆవిడకి తెలియజేయవలసిందిగా, మీ తరపున మేము పోరాటం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో కొవ్వూరులో రచ్చబండ అనే కార్యక్రమం చేసాము. కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు ఎంతో ఆ కార్యక్రమం అని చెప్పారు. ఆ విధంగా మేడం గారు అప్పుడు పోరాటం చేశారు. మా ప్రజలందరి తరఫున నిలబడ్డారు ఆవిడ. అలాగే ఇప్పుడు కూడా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కష్ట సుఖాలను ఆవిడకి తెలియజేస్తే మీ తరఫున పోరాటం చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే వెంకట్ గారు, బోడ వెంకట్ గారు మా జిల్లా డీసీసీ అధ్యక్షులు, సంఘటన సృజన అభియాన్ ద్వారా ఆయన ఎన్నిక కాబడటం, తర్వాత ఎన్నడూ లేని విధంగా 10 రోజులు ఈయనకి హైదరాబాద్, వికారాబాద్లో ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఎంతో పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి ఆ యొక్క ట్రైనింగ్లో నేర్చుకున్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి, దానికి నాయకత్వం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డీసీసీలు మారుతూ ఉంటారు. గతంలో ఒకరు చేశారు, తర్వాత ఒకరు చేశారు, తర్వాత ఒకరు చేశారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎవరు వచ్చినా మనం ఆ పదవికి పనిచేయాలి, వ్యక్తికి కాదు. వ్యక్తి పూజలు మానేసి పదవి కోసం పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే డీసీసీ ఎవరైతే మన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మేడం గారికి చేసినట్టే మనం ఇక్కడ డీసీసీ గారికి చేస్తే ఆవిడకి చేసినట్టే, ఆవిడకి చేస్తే పార్టీకి చేసినట్టే. ప్రతి కార్యకర్త కూడా ఈ ఒక విషయాన్ని గమనించాలని చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. సెలవు. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం కొద్దిగా లేట్ అయినా, అంటే డీసీసీ అధ్యక్షుల వారు హైదరాబాద్లో ఒక శిక్షణ తరగతులకు వెళ్ళి రావటం వల్ల కొంత లేట్ అయినప్పటికీ వెనక నుంచి మేము వర్క్ చేసాం. ఆల్రెడీ సభలో 2 కూడా మన ఉపాధి హామీ పథకం కింద ఈరోజు ఏదైతే రేపు యాత్ర జరుగుతూ ఉందో, షర్మిల గారి యాత్ర, మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజానీకానికి కూడా అందరికీ తెలుసు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడిచి దాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక తలంపుతో ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ యాత్రని ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తూ ఆ ఒక రైతు కూలీల యొక్క ఆలోచనల్ని, వారు పడుతున్న బాధల్ని విని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పోరాటం చేయదలుచుకున్నాం. ఆ పోరాటంలో భాగంగా రేపు షర్మిల గారు రేపు 8వ తారీఖున మన జిల్లాకి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా అందరూ కూడా అటెండ్ అయ్యి మీ యొక్క సాధక బాధల్ని, ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలని మీరందరూ నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పేసి 50 మంది రైతు కూలీలను కోరుకుంటా ఉన్నాం. ఈ పత్రికా సమావేశం మన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పథకం కోసం వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేస్తున్నారు. బోడ వెంకట గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం అందరూ కూడా
కలిసికట్టుగా పనిచేసి శర్మారెడ్డి గారి యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏమైనా పొరపాట్లు ఉన్న ఒకరికొకరు అన్నీ సరిదిద్దుకొని ఈ యాత్రనంతా కూడా విజయవంతం చేయాలని అందరికీ కూడా మేము విషయాన్ని తెలియపరిచాం. అందరినీ కూడా రమ్మన్నాం. అందరితో కలివిడిగానే ఉన్నాం. కానీ ఎటువంటి పొరపాట్లు ఉన్నా, ఏదైనా సమయభావం ఉన్నా కానీ దాన్ని మమ్మల్ని తప్పుగా భావించుకుని అందరూ కూడా మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఉపాధి హామీ కూలీలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలని తెలుసుకుంటూ వాళ్ళకి న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తానని ఒక భరోసా ఇస్తూ ప్రతి జిల్లాలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 8వ తారీఖు ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోకి షర్మిలారెడ్డి గారి యాత్ర ప్రారంభమవుతుంది. 2 నియోజకవర్గాల్లో పొద్దున్న 11 నుంచి 1 గంట వరకు ఒక నియోజకవర్గంలో, సాయంత్రం 4 నుంచి 7 వరకు ఒక నియోజకవర్గంలో 2 కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఆ కార్యక్రమ వివరాలు, స్థల వివరాలు ఇవన్నీ కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఎందుకంటే అవన్నీ కూడా అనుమతులు అవి తీసుకుని పూర్తిగా సంసిద్ధం అయ్యాక మీకు తెలియపరుస్తాం పత్రికా సమావేశం పెట్టి. అలాగే షర్మిలారెడ్డి గారి కార్యక్రమం నిర్వహించడానికి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న శ్రేణులు ఉత్సాహంగా తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా అందరూ అన్ని చోట్ల చేసే అవకాశం లేదు కాబట్టి బహుశా గోదావరి కట్టేపు ఉన్న కొవ్వూరు, నిడదోలు, గోపాలపురంలో ఒక కార్యక్రమం ఏదో ఒక నియోజకవర్గంలో, ఇటువైపు ఉన్న 4 నియోజకవర్గాలు కలిపి ఒక చోట కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఏదైనప్పటికీ నియోజకవర్గ బాధ్యులు ఉత్సాహంగా మేము కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మా నియోజకవర్గంలో పెడితే బాగుంటుందనే ఉత్సాహం కనబరుస్తున్నారు. వాళ్ళందరినీ స్వాగతిస్తూ వారందరికీ తెలియజేసేది ఏంటంటే షర్మిలారెడ్డి గారి వస్తున్న యాత్ర గురించి ఏ నియోజకవర్గంలో పెట్టినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో ప్రచారం చేయాలని, మండల స్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఉపాధి హామీ కూలీలకు తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తూ షర్మిలారెడ్డి గారి యాత్రలో సిడబ్ల్యూసి సభ్యులు, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు, పెద్దలు కూడా పాల్గొంటారు. ఆ సమాచారం అంత త్వరలో అందజేస్తాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధమవ్వాలి. షర్మిలారెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాలో బ్రహ్మాండమైన అఖండ స్వాగతం పలుకుతూ ఉపాధి హామీ కూలీలతో ఆమె ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక మీటింగ్ పెట్టేసి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ఆమె ప్రతి చోట కూడా ఆ కూలీలకు ఉన్న సమస్యల గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్తూ రేపు పొద్దున ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పి ఆవిడ ముందుకెళ్తున్నారు. మొన్న మాకు ట్రైనింగ్ క్యాంపులో కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం కూలీలకు సంబంధించి పోరాటాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేసి కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు కూడా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి రేపు 8వ తారీఖు జరిగే షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం.